yes మీరు ఎవడన్నా రావద్దు అన్న నన్ను రిఫర్ చేయండి. డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో చాట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు అమెరికాలో అమాయకుడు వన్స్ అగైన్. సో ఈరోజు ఏంటంటే చిన్న పని ఉండి మనం యూనివర్సిటీకి వచ్చాము. సో ఇక్కడ చిన్న వర్క్ ఉంది, ఆ వర్క్ ఇప్పుడు అయిపోయింది మనకి. అండ్ మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు ఈరోజు వ్లాగ్ దేని గురించి వస్తుందో. చూసారు కదా యుఎస్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. అండ్ యుఎస్లో మాస్టర్ చేస్తే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుందంట. అండ్ వన్ మోర్ థింగ్, లాట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్కి ఇన్సిడెంట్ అవుతుంది. లాట్ ఆఫ్ ఇక్కడ చాలామంది సఫర్ అవుతున్నారు కూడా స్టూడెంట్స్. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వస్తే, మొన్ననే మన ట్రంప్ బాబాయ్ ఒకటి వదిలేసాడు. ఏంటి చెప్పారు కదా, ఎవరైతే యుఎస్లో మాస్టర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ అలాట్ చేస్తారని ఫుల్ మన ఇండియాలో న్యూస్ ఛానల్స్ ఒకటే వాయిస్తున్నాయి. సో యాక్చువల్గా అది నిజమో కాదో మాకే తెలియదు, కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఇండియాలో న్యూస్ ఛానల్ అయితే ఒకటే వాయిస్తున్నాయి. ఇండియా నుంచి లాట్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. ఏంటి మరి మాస్టర్స్ అయిపోతుంది వెంటనే ఇంకా గ్రీన్ కార్డు అని ఏదేదో అంటున్నారు. కానీ రియాలిటీకి వచ్చేస్తే అట్లా ఏం లేదు గాయస్. యూనో వాట్, ఇట్లానే మనకి దుబాయ్లో ఒక వీసా ఉంది మనకి. సేమ్ ఇట్లానే ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఇట్లా సర్టన్ కేటగిరీస్లో వీసా అనేది పర్మనెంట్గా ఇచ్చేస్తారు అక్కడ దుబాయ్లో. మేబీ ఇక్కడ కూడా సమ్ రీజన్స్ వల్ల ఐ డోంట్ నో. మరి ట్రంప్ బాబాయ్ ఏం డిసైడ్ అవుతాడో ఏం చేస్తాడో కానీ చూడాలి మరి ఫైనల్గా ఏమవుతుందో. యాజ్ ఆఫ్ నో అయితే ఏమీ కన్ఫర్మేషన్ లేదు. తెలిసిందే కదా ఎలక్షన్స్ ముందు ఎట్లా వస్తాయో అన్నీ చేస్తూ ఉంటారు ఈ పాలిటీషియన్స్. ఫైనల్గా చేసేదేంటో అన్నీ గాడ్ విల్ నో. నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో వాటి గురించి ఏమైతే ఉన్నాయో స్టేట్మెంట్స్ అన్నీ వదిలి బారినొగుతున్నారు మరి ప్రతి పొలిటీషియన్. చూడాలి మరి. బై గాడ్ గ్రేస్ మాస్టర్స్ స్టూడెంట్స్ అందరికీ గ్రీన్ కార్డ్ వస్తే ఎవ్రీవన్ విల్ హ్యాపీ. అండ్ అది ఇంతవరకు అయితే కన్ఫర్మేషన్ ఏమీ లేదు. అండ్ అఫీషియల్గా యుఎస్ గవర్నమెంట్ కూడా ఏమీ అనౌన్స్మెంట్ కూడా ఏం రాలేదు. సో ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యుఎస్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో, ఫుల్ రెసిషన్స్ అనేవి ఫుల్గా ఉన్నాయి అసలుకి ఇక్కడ. సో మ్యాటర్ ఏంటంటే 2024లో ఎవరైతే ఈ ఫాల్ ఇంటేక్కి ఎంఎస్కి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు తీసుకోవాల్సినవి చాలా అంటే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను గైస్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఐటీ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా ఉంటేనే ఇక్కడికి రండి. ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఏంటి ఎవరైతే మాస్టర్ స్టూడెంట్స్ ఉన్నారో ఎంఎస్ అయిపోయి ఐటీ బ్యాక్గ్రౌండ్ స్కిల్స్ కరెక్ట్గా లేక మాస్టర్స్ అయిపోయిన 1 ఇయర్కి 6 మంత్స్కి ఇంకా జాబ్స్ ట్రై చేస్తూనే ఉన్నారు. సో సిచ్యువేషన్స్ అనేవి వెరీ టఫ్గా ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా హార్బుల్గా ఉన్నాయి. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఎంఎస్ అయిపోయి ఇంకా జాబ్ రాక చాలామంది ఉన్నారు. మేబీ చూడాలి మరి. వాళ్ళకి కొంతమంది ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఎక్స్పీరియన్స్ లేక ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏమైతే పైథాన్, డెవాప్స్ ఇట్లా ఉన్నాయో. సో లక్కీగా మీకు ఏదన్నా ఇండియాలో ఐటీ సైడ్ ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే అట్లీస్ట్ 1 ఇయర్ టు మ్యాక్సిమం 5 ఇయర్స్, అట్లీస్ట్ 1 ఇయర్ టు 5 ఇయర్స్ మీకు ఏదన్నా ఒక స్కిల్ మీద ఉన్నట్లయితే మీకు డెఫినెట్గా ఇక్కడ జాబ్ వస్తుంది. ఎవరెవరో ఏదేదో చెప్తున్నారు,
రెసిషన్స్ ఉన్నాయి, జాబ్స్ రావట్లేదు అని నా అట్లా అంటున్నారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫార్మర్ ఉన్నారు. ఆ ఫార్మింగ్ అనేది మంచిగా చేస్తాడు. అతన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా బస్ డ్రైవింగ్ చేయమని బస్ డ్రైవర్ సీట్లో కూర్చోబెడితే బస్ తోలలేడు కదా. సో ఇక్కడ జరిగేది అదే సిచ్యుయేషన్. మన వాళ్ళకి అందరూ జాబ్స్కి అప్లై చేస్తున్నారు. అందులో టెక్నాలజీ వచ్చిన వాళ్ళు ఉంటున్నారు, టెక్నాలజీ రాని వాళ్ళు ఉంటున్నారు. సో ఎవరైతే టెక్నాలజీ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు జాబ్స్ కొట్టేస్తున్నారు. ఒకవేళ అదే ఈ టెక్నాలజీ రాని వాళ్ళు ఒకవేళ బై లక్కీగా జాబ్ వచ్చినా కానీ తర్వాత అలా వైల్ దే ఆర్ డూయింగ్ వర్క్, అప్పుడు వాళ్ళ వర్క్ అనేది ఎప్పటికైనా ప్రూవ్ అయిపోయింది కదా, అప్పుడు జాబ్ పోతుంది. దాన్నే రెసిషన్స్ అంటున్నారు. సో ఇదే సినారియో ఇండియాలో కూడా ఉంది కోవిడ్ తర్వాత, అది ఇక్కడ కూడా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే మనకి ఏదన్నా టెక్నాలజీ మీద ఫుల్ గ్రిప్ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేననే కాదు, నా ఫ్రెండ్స్, మా రూమ్మేట్స్ కొంతమంది ఉన్నారు. కొంతమంది ఐటీలో వర్క్ చేసి వచ్చారు. లైక్ క్యాప్జెమిని, ఇన్ఫోసిస్, విప్రోలో చేసి వర్క్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు జాబ్ మేము కొడతాము, డెఫినెట్గా మాకు వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఏదన్నా ఎక్స్పీరియన్స్, ఐటీ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 1 year అన్నా ఎక్స్పీరియన్స్ ఉంటేనే రాండి ప్రజెంట్. లేకపోతే 1 year జాబ్ చేసి 2 years జాబ్ చేసి అప్పుడు రండి. దట్స్ ఇట్. యు నో వాట్, రీసెంట్గా ఈ యుఎస్ స్టూడెంట్స్ ఒక అతను వర్క్ చేస్తుంటే ఎవడో స్టోర్లోనూ సంథింగ్ ఆయన పని ఆయన చేసుకుంటా అంటే ఒకడు వచ్చి డైరెక్ట్గా గన్ షూట్ పెట్టేస్తే ఆయన చనిపోయారు. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్గా 1 month బ్యాక్ ఒక ఫీమేల్ అనే ఆమె షికాగోలోనో సంథింగ్ ఎక్కడో ఆమె తప్పిపోతే చాలా సోషల్ మీడియాలో చాలా అనేవి క్రియేట్ అయిపోయినవి. లైక్ తను ఎక్కడ ఉన్నా వెతకడం, అట్లా సోషల్ మీడియాలో రీల్స్ షేర్ చేయటం, పోస్టులు షేర్ చేయటం. సో ఫైనల్గా తను ఎట్లనో ట్రిప్కి వెళ్తే ఎక్కడనో ఎవరో ఒకళ్ళు మనీ అడిగారని తన దగ్గర ఇక్కడ కాప్స్ అనే వాళ్ళు కనిపెట్టేశారు. సో ఫైనల్గా తను దొరికింది. బట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే యుఎస్లో మన వాళ్ళు రిస్కీ ఏరియాస్లో చేస్తున్నారు. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి సార్. సో అలాంటి సినారియోల వల్ల ఎంటైర్ ఇప్పుడు యుఎస్ అనేది నాట్ ఎట్ ఆల్ స్మాల్ ఏరియా కాదు కదా, ఇట్స్ ఏ హ్యూజ్ లాట్ ఆఫ్ స్టేట్స్ ఆర్ దేర్. సో చెప్పేది ఏంటంటే ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో కొంచెం డేంజర్ ఏరియాస్లోనే కొంచెం ఎక్కువ వస్తాయి మనకి. అలాంటి చోట చేయకుండా ఉంటే కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి సార్. రిస్క్ ఉండదు కదా, కానీ మన వాళ్ళు ఆగరు కదా. అలాంటి ఏరియాల్లోనే చేయాలి, ఎక్కువ రావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువగా వెళ్తున్నారు. సో అది దానివల్ల క్రైమ్ రేషియోస్ ఇక్కడ యుఎస్లో చాలా ఎక్కువ. అండ్ వన్ మోర్ థింగ్, 2024 ఫాల్ ఇంటేక్ వచ్చే ఫీమేల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ లాట్ ఆఫ్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఫుల్గా స్టూడెంట్స్కి వీసాస్ గ్రాంట్ అవుతున్నాయి. సో దానివల్ల ఇక్కడ ఫుల్ కాంపిటీషన్ పెరిగిపోయింది. సో గర్ల్స్కి చాలా లైక్ జాబ్స్ దొరకటం కానీ ఏదైనా కానీ అకామిడేషన్స్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ మీరన్నీ ముందుగా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీ యూనివర్సిటీని బట్టి చాలా టెక్నికల్గా ఆలోచించి రండి. సో ఇది నేను చెప్పదలుచుకునేది. సో యుఎస్లో సిచ్యువేషన్స్ గురించి ఇంకా రియాలిటీగా మాట్లాడుకుంటే
నా గురించే చూద్దాం. నేను వచ్చి అప్రాక్సిమేట్గా 10 months అవుతుంది. ఆగస్ట్ వస్తే 1 year అవుతుంది. నాకైతే ఇయర్స్ ఓకే, మరీ అంత రాడ్ ఏం కాదు, మరీ అంత టఫ్ ఏం కాదు. కొంచెం అంతా మనం తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ హార్డ్, ఏదైనా కానీ మనకు ఈజీ. కొంతమంది ఉంటారు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ లాంటి వాళ్ళు, డైరెక్ట్గా ఇండియాలో తిన్న ప్లేట్ కూడా కడగని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత హార్డ్ వర్క్ చేయాలంటే ఎవరికైనా హార్డ్ వర్కే కదా. సో అలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇండియాలో ఇవి ఉంటాయి కదా మెక్డీస్, కేఎఫ్సీలు. కుదిరితే మీకు ఒకవేళ వీసా పిక్ అయితే ఒక 2 months 3 months అక్కడ వర్క్ చేసిరండి. సో అక్కడ వర్క్ చేస్తే అసలుకి సేమ్ కేఎఫ్సీ, మెక్డీ అక్కడ ఎలా అయితే ఉంటాయో, వర్కింగ్ ఎలా ఉంటుందో అట్లా కొంత సినారియో మనకు మ్యాచ్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎవ్వడు ఏం చేయడు. మనం ఎర్లీ మార్నింగ్ మనమే లేవాలి, మన వర్క్స్ మనమే చూసుకోవాలి, ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరన్నా ఉన్నా కానీ వీకెండ్ పార్టీలో కలుస్తారు. తర్వాత అలా వీక్ డేస్ స్టార్ట్ అయినాయి అంటే ఎవ్రీ వన్ వాజ్ బిజీ. సో ఎవరి లైఫ్ ఎవరిదే. నాకు ఇక్కడ అందరు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, వీళ్ళు హెల్ప్ చేస్తున్నారని బ్లైండ్గా వచ్చి వాళ్ళకి స్ట్రెస్ ఇవ్వమాకండి, మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వమాకండి. ఎందుకంటే ఎవడి పనులు ఆడుకుంటాయి. సో అది నేను చెప్పదలుచుకునేది. బీ కేర్ఫుల్ గాయ్స్ వచ్చే ముందు. అండ్ నేను చెప్పాను కదా, అలాంటి డేంజర్ ఏరియాస్లోకి చాలా తక్కువ ప్రిఫర్ చేయండి. అండ్ యూనివర్సిటీ మంచి ర్యాంకింగ్ ఉండాలి, తెలిసిందే కదా. అండ్ యూనివర్సిటీస్ గురించి కూడా మనం ఒక అప్కమింగ్ సెక్షన్లో ఒకటి వస్తుంది. ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీస్లో చాలా జరుగుతున్నాయి యూనివర్సిటీ స్టూడెంట్స్. వాటి గురించి నేను క్లియర్గా చెప్తా. ఒక టాప్ యూనివర్సిటీకి, మిడిల్ యూనివర్సిటీకి, లోయెస్ట్ యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. సో దాని గురించి ఒక క్లియర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి డీటెయిల్గా వాళ్ళని పక్కన కూర్చోబెట్టి మనం మాట్లాడదాం. అండ్ ఇంకా చెప్పడానికి వస్తే, సో చెప్పాం కదా మొన్ననే మన మ్యాక్బుక్ ఫోన్ పగిలిపోయింది అన్నారు. మన ఫైనల్గా మ్యాక్బుక్ బ్యాక్ అయిపోయింది, ఫోను బ్యాక్ అయిపోయింది. అసలుకి ఏంటో ఈసారన్నా కొంచెం జాగ్రత్తగా ఉంచుకుందాం. సో దట్స్ ఇట్. సో ఇంకా ఇదే, జాగ్రత్తగా రండి, ఆల్ ది బెస్ట్. అండ్ అంత స్ట్రెస్ తీసుకోమాకండి. ప్రతి ఒక్కళ్ళు ఇయర్స్ రావద్దు, ఇక్కడ బాగాలేదు సినారియో అంటున్నారులే, కానీ దేనికి ఉండే ప్రాబ్లమ్స్ నేను ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయగలను, ఎంత స్ట్రెస్ వచ్చినా నేను తీసుకోగలను. అండ్ ఇక్కడ మెంటల్ స్ట్రెస్ తీసుకోలేను అనుకుంటే ఆగిపోండి మీరు. ఎవ్రీథింగ్ ఇక్కడ ఛాలెంజ్. ఎవ్రీ ఛాలెంజ్ని మనం ఫేస్ చేయాలి. సో అది ఫేస్ చేసే దమ్ము నీకుందంటే నువ్వు వచ్చేవయ్యా ఐఎస్, అంతే. వాడి మాట చెప్పింది వినొద్దు. నేను చెప్తున్నా కదా, నేను వచ్చి నాకు ఎంత టైం అవుతుంది, నాకు ఐఎస్ అంత ఒక్క ఫ్యామిలీని మిస్ అవుతున్నా. అండ్ ఇంకా కొంచెం స్ట్రెస్సెస్ అనేవి ఇంకా పెరిగిపోతున్నాయి. అవి ఎక్కడైనా ఉండయి. కొంచెం మనం కష్టపడితే లైఫ్ అనేది ఒక గ్రాఫ్ అనేది ఇట్లా వెళ్తుంది. ఒకవేళ జాబ్ రాలేదా, కంప్లీట్ మంచిగా మాస్టర్స్ చేసుకోండి. ఏదైతే 5 years వీసా ఉంటుందో దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకుంటారు. దానికి లాట్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఆ వేస్ని యూటిలైజ్ చేసుకొని 5 years చిల్ అయ్యి వెళ్ళిపోయి ఇండియాలో సెటిల్ అవ్వండి. లేదంటే కెనడా వెళ్ళిపోండి, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళిపోండి. సో అంతేగాని యూఎస్ వద్దామా, అమ్మో రెసిషన్స్ అంట, అకామిడేషన్ ప్రాబ్లం అంట, యూనివర్సిటీ అంట, వీసా ప్రాబ్లం అంట, అయ్యంట అసలు అవేం పట్టించుకోమాకండి. నేను చెప్తున్నా కదా, వచ్చేసేయండి యూఎస్, ప్రాబ్లం ఏం లేదు, అన్నీ ఈజీగానే ఉన్నాయి ఇక్కడ. సో
అది సంగతి, మ్యాటర్ ఇది. పాయింట్కి వస్తే వ్యూ చాలా బాగుంది, వ్యూ చాలా రొమాంటిక్గా ఉంది కదా. బాగానే ఉంది, కానీ పక్కన ఒక ఎవరన్నా ఫీమేల్ ఉంటే బాగుండేది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇయర్స్ వచ్చినా కానీ సింగిల్ అయిపోతుంది నా బతుకు. చూద్దాం, ఎవరన్నా నెంబర్ ఉంటే సెండ్ చేయవచ్చు కదా, నాకు కూడా కొంచెం తోడుగా ఉంటారు. సో జోగన్నాలే, అమ్మాయిలు వద్దు ఏమొద్దు ఫ్రెండ్స్, నేను చెప్పా కదా, అమ్మాయిల జోలికి పోమాకండి, నా హానెస్ట్ ఒపీనియన్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీ, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎయిమ్స్, యువర్ డ్రీమ్స్, యువర్ ఫ్యామిలీ, అంతే. అమ్మాయిల జోలికి పోయారా ఏముండదు. అది ఏంట్రా ఏడు పొద్దాలు అమ్మాయిల గురించి చెబుతుండో లాస్ట్ వీడియోలో కూడా అమ్మాయిల జోలికి పోవద్దు అన్నాడని చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఆడవద్దని చెప్తున్నా అంతే. ఏదో మీ మంచి కోరుకొని మిమ్మల్ని కోరుకొని నిన్ను కోరి చెప్తున్నా. సో దట్స్ ఇట్. సో వీడియో కనుక మీకు నచ్చేసి ఉంటే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ అమెరికాలో అమాయకుడు. దాట్స్ ఇట్. వచ్చేసేయండి భయ్యా. ఎస్, మీరు ఎవడన్నా రావద్దు అన్నారా నన్ను రిఫర్ చేయండి. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో చాట్ చేయండి. యూఎస్లో బాగాలేదు అది ఇది అని చెప్పారు, ఎవడన్నా అన్నారా మీతో, డైరెక్ట్గా నాకు పింక్ చేయమనండి. ఎవ్రీథింగ్ ఈజీ. చలో.